ఎవరికి గృహయోగం అనేది ఉంటుంది. జనన జాతకంలో 4వ స్థానాధిపతి శుభగ్రహంతో కలిసి కేంద్రములలో అమరిన యెడల నిశ్చయంగా గృహయోగం అనేది కలుగుతుంది. 4వ స్థానాధిపతి 10వ స్థానంలోనూ 10వ స్థానాధిపతి 4వ స్థానంలోనూ పరివర్తనమై ఉన్న యెడల ఎటువంటి ఆటంకములు లేకుండా గృహమును నిర్మించి అందులో నివసించే యోగమును కలిగి ఉంటారు. సహజంగానే మంచి వసతి సౌఖ్యములతో జీవిస్తారు. 4వ స్థానాధిపతి 11వ స్థానంలో అమరిన యెడల ఆ గ్రహం యొక్క దశాకాలంలో నూతన గృహమును నిర్మించే యోగమును కలిగి ఉంటారు. కనీస పక్షంలో అందమైన గృహంలో అయినను అద్దెకి నివసిస్తారు. 4వ స్థానంలో శుక్రుడు నీచము, అస్తంగతము, వక్రము అయినను 10వ స్థానాధిపత్యము కలుగుకున్న గృహము మరియు వాహన యోగం ఉంటుంది. అద్దె ఇంటిలో నివసించను సకల వసతులతో ఆడంబరమైన ఇంటిలో నివసిస్తారు. 4వ స్థానాధిపతి పాపగ్రహంగా ఉన్నను లేదా పాపగ్రహంతో కలిసినను 4వ స్థానంలో లేదా 10వ స్థానంలో అమరిన యెడల గృహ నిర్మాణ యోగం కలిగి ఉంటారు. 4వ స్థానాధిపతి జన్మలగ్నమునకు 3, 6, 8, 12లో అమరిన గురువు లేదా కుజుడి యొక్క దృష్టి కలయిక కలిగిన యెడల గృహము అమరుతుంది. కానీ ప్రశాంతమైన జీవితంను కలిగి ఉండరు. పుత్రశోకం అనేది కలుగుతుంది. వీరికి వాస్తు శాస్త్రం అనేది పనికిరాదు. కుజుడు 6, 8, 12 స్థానంలో అమరి గురువు యొక్క దృష్టి లేనిచో వారికి గృహయోగం చాలా తక్కువ. మిగిలిన స్థానంలో కుజుడు ఉండి గురువు యొక్క దృష్టి ఉన్న యెడల అనేక భూలాభములు కలుగుతాయి. శుక్రుడు రాహువు 11వ స్థానంలో అమరిన యెడల నూతన గృహయోగం ఉంటుంది. వేరే వాళ్ళ ద్వారా కానీ లేక స్త్రీల ద్వారా కానీ సంపదలు కలుగు అవకాశం కలుగుతుంది. శుక్రుడు నీచం కాకుండా లేదా వక్రం కాకుండా ఉండవలెను. శుక్రుడు గురువు లగ్నంలో లేదా 7వ స్థానంలో కలిసి ఉన్న యెడల అనేక విధములైన వసతులు మరియు గృహలాభం కలిగి ఉంటారు. కన్య, మకరం, వృషభ లగ్నముల యందు జన్మించిన వారికి ఈ ఫలితములు ఉండవు. 4వ స్థానంలో రాహు అమరిన యెడల స్థిరమైన గృహం అమరుట కష్టము. కానీ అందమైన మరియు అన్ని వసతులు కలిగిన గృహంలో నివసించే యోగమును మాత్రము కలిగి ఉంటారు. ఈ జాతకుల గృహంలో సర్పదోషం అనేది ఉంటుంది. వాస్తు ప్రకారం నిర్మించిన ఇంటిలోనేను ఈ దోషంను కలిగి ఉంటారు. 4వ స్థానాధిపతి వక్రగతిలో 4వ స్థానం లేదా 5వ స్థానంలో అమరిన పూర్వీక ఆస్తి ఉన్నను ఉపయోగపడదు. అమ్మటం చాలా మంచిది. చంద్రుడు మరియు గురువు కేంద్ర కోణంలో పాప స్థానాధిపత్యం లేకుండా అమరిన యెడల గృహయోగమును కలిగి ఉంటారు. శుక్రుడు 6, 12లో అమరిన యెడల ఏదో ఒక సమయంలో వసతులు మరియు గృహయోగమును కలిగి ఉంటారు. కానీ శని కుజుడు కలిసిన యెడల చెడు స్త్రీల వలన లేదా వివాహమైన స్త్రీల మూలంగా నష్టపోతారు. 4వ స్థానాధిపతి జన్మలగ్నకు 6, 8, 12 స్థానాధిపతుల నక్షత్రచారంలో అమరిన యెడల గృహము తృప్తికరముగా అమరదు. ప్రశాంతమైన జీవితము ఉండదు. వాస్తు శాస్త్రం వలన ఎటువంటి ప్రయోజనము లేదు. గృహ దోష పరిహారము చేయవలెను. శుక్రుడు జనన జాతకంలో కన్యలో నీచమైన కట్టిన ఇంటిని కొనడం మంచిది. నూతన గృహం నిర్మించరాదు. వాస్తు శాస్త్రం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. 4వ స్థానాధిపతి రాహువు లేదా కేతువుతో కలిసి అమరిన యెడల ఆస్తికి సంబంధించిన తగాదాలు వచ్చును. 6, 8, 12లో అమరిన ఉన్న ఎడల ఆస్తి నష్టం అవుతుంది. ఇటువంటి వారు తమ పేరు మీద గృహం నిర్మించకుండా ఉంటే మంచిది. 4వ స్థానాధిపతి 2వ స్థానాధిపతితో సంబంధం కలిగి 6వ స్థానాధిపతితో సంబంధము కలిగి ఉన్న యెడల అప్పు చేసి గృహం నిర్మించే యోగం ఉంటుంది. 6, 12, 8లలో ఇటువంటి గ్రహంలో అమరిన యెడల ఆ ఇంటి మీద చేసిన అప్పును తీర్చలేరు. వేరే స్థానంలో ఈ అమరిక ఉండటం మంచిది. 4వ స్థానాధిపతి 10వ స్థానంలోనూ 10వ స్థానాధిపతి 4వ స్థానంలోనూ అమరిన యెడల ప్రభుత్వం ద్వారానైనా లేదా వారు పనిచేసే సంస్థ ద్వారానైనా ఇవ్వబడిన గృహంలో నివసించవలసి ఉంటుంది. 4వ స్థానంలో లేదా 10వ స్థానంలో రాహువు లేదా కేతువు
కుజుడితో సంబంధం కలిగిన గ్రహములు 10వ స్థానంలో సంబంధం కలిగి ఉన్న యెడల దేశంలో కలుగు కలవరముల ద్వారానైనను లేదా తీవ్రవాదుల ద్వారానైనను గృహము వదిలివేయే పరిస్థితి ఏర్పడుతుంది. 4వ స్థానాధిపతి 12వ స్థానంలో రాహువు లేదా కేతువుతో సంబంధం కలిగి కుజుడితో కలిసి ఉన్న యెడల జాతకని ఆస్తులు ప్రభుత్వం ద్వారా జప్తి చేయబడుతుంది. జన్మలగ్నంలో లేదా 10వ స్థానంలో శుక్రుడు, బుధుడు, చంద్రుడు అమరి 4వ స్థానములకు బలము లేకుండా పోయిన సంపదలు, సుఖము మరియు ఐశ్వర్యమును కలిగి ఉంటారు. గురు దృష్టి కలిగి ఉన్న యెడల అధికమైన యోగ ఫలితములు ఉంటుంది. జన్మలగ్నాధిపతి ఉత్సమై కేంద్ర త్రికోణంలో 1, 4, 5, 7, 9, 10 స్థానంలో అమరిన ఎడల అన్ని వసతులు కలిగి ఉంటారు. గృహము మరియు భూమి యోగం ఉంటుంది. ఒక పురుష జాతకంలో జన్మలగ్నం మరియు చంద్ర లగ్నము పురుష రాశిగా ఉండి ఎక్కువ గ్రహములు పురుష రాశిలో అమరిన యెడల సకల సంపదలు కలిగి ఉంటారు. ఒక స్త్రీ జన్మజాతకంలో జన్మలగ్నము చంద్రలగ్నము స్త్రీ రాశిగా ఉండి ఎక్కువ గ్రహములు స్త్రీ రాశిలో అమరిన యెడల సకల వసతులను కలిగి ఉంటారు. 5వ స్థానంలో కేతు అమరి రాహువు 11లో అమరి ఉన్న యెడల ఈ రాహువు లేదా కేతువులు అమరిన రాశ్యాధిపతులు కేంద్ర త్రికోణంలో ఉత్సమై ఉన్న లేదా రాహువు కేతువులు అమరిన రాశ్యాధిపతులు 9, 10 స్థానాధిపతులైన ధర్మ కర్మాధిపతులతో సంబంధం కలిగి 6, 8, 12 స్థానంలో కాకుండా వేరే స్థానంలో ఉన్న యెడల రాజ్యాధికారములు కలిగి ఉంటారు. గృహ మరియు సకల వసతులతో సుఖముగా జీవిస్తారు.